dignitaries on the dais and my dear friends. నేను తెలుగులోనే మాట్లాడతాను. ప్రాక్టికల్గా నేను ఇక్కడికి వచ్చింది ఈరోజు ఫిల్మ్ మేకర్ రాజు గురించి మాట్లాడడానికి. ఆయన ఎన్ఆర్ఐ అండ్ కనెక్టెడ్ టు మై ఫ్యామిలీ అండ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ వెంచర్స్ in the industry of film industry. One film he did in Malayalam, one another in Tamil, which he scripted and produced. And Malaysian దగ్గర నుంచి మల్లేశం తర్వాత 8 AM మెట్రో 23 ఈ 3 సినిమాలు తెలుగులో చేశారు ఆయన. మల్లేశం చేస్తున్నప్పుడు నేను లొకేషన్కి వెళ్ళాను అండ్ ఈజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. నేను నా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కలవడం, మాట్లాడడం, లొకేషన్లో వాళ్ళ విషయాలు తెలుసుకోవడం ఇవన్నీ. అది మేము హ్యాడ్ లంచ్ టుగెదర్. అక్కడ యాక్ట్రెస్ ఒక బ్యాగ్ ఆ షూటింగ్ లొకేషన్లో మేము కూర్చున్న దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. మళ్ళీ కారులో ఎక్కి ఇంకో చోటుకి వెళ్తున్నాం మేము అందరం. రాజ్ ఆ బ్యాగ్ పికప్ చేసుకొచ్చాడు తనతో పాటు. ఒక ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ యాక్టర్స్ వదిలిపెట్టిన బ్యాగ్ మళ్ళీ ఆమె తీసుకెళ్ళి ఇవ్వడం అన్నది నేను ఎక్కడ చూడలేదు. బాయ్స్ ఉంటారు, రకరకాల అరేంజ్మెంట్ ఉంటాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో ఆ రోజు నేను గమనించాను, ఇతను ఈజ్ టూ సింపుల్ ఏ పర్సన్, గుడ్ ఎట్ హార్ట్. కాబట్టి ఆయన తీసుకున్న సబ్జెక్ట్స్ కూడా మల్లేశం గురించే. మన పద్మశ్రీ మల్లేశం ఆయన చేసిన ప్రయోగాలు వీవింగ్ కమ్యూనిటీలో ఆయనకు పద్మశ్రీ బిరుదు రావడం. మళ్ళీ నేను సినిమా చూసినప్పుడు కూడా రవీంద్ర భారతిలో మినీ థియేటర్లో మల్లేశం సినిమా చూశాను. మల్లేశం కూడా ఉన్నాడు అక్కడ, రాజు ఉన్నాడు. మేము ముగ్గురం కలిసి పిక్చర్ తీసుకున్నాం. నాకు దగ్గర భద్రంగా ఉంది ఆ పిక్చర్. సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్ దట్ ఒకసారి ఈ కామన్ మ్యాన్ స్క్రీన్ మీదకి రావడం. అఫ్కోర్స్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు కూడా కామన్కి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది. వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ పద్ధతులు అంత డిఫరెంట్గా ఉంటాయి, అంటే సహజంగా ఉండవు. సినిమాలు సహజంగా వస్త్రాధరణ కానీ, సెట్ ప్రాప్స్ కానీ, లొకేషన్స్ కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, మిగతా పర్ఫార్మెన్స్ మొత్తం ఆ సబ్జెక్ట్కి సంబంధించి చాలా దగ్గరగా ఉండాలి అన్నది ఫస్ట్ టైం మనకి 56లో సచిత్రి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఒక న్యూ అప్రోచ్ ఆన్ సినిమా రియలిస్టిక్ బేసిస్లో చేయడం అన్నది. మన తెలుగులో 70sలో శ్యామ్ బెనగల్, మృణాల్ సేన్ ఇద్దరు 2 ఫిల్మ్స్ చేశారు. గౌతమ్ ఘోష్తో మేము మా భూమి చేశాము. అక్కడి నుంచి సో వరుసగా కొన్ని సినిమాల కోసం ఒక డికేడ్ వరకు నేను ఫిలిమ్స్ చేశాను, 10-15 years. సో తర్వాత నా అప్రోచ్ని టేక్ ఓవర్ చేసిన వాళ్ళు ఎవరు లేరు తెలుగులో. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ. ఫార్చునేట్లీ అంటే నేను ఒక్కనే చేశానైనా, అన్ఫార్చునేట్లీ అంటే తెలుగుదేశంలో ఎవరు కంటిన్యూ చేయలేదు. అది రెండోది ఇంపార్టెంట్, ఎందుకంటే అది కంటిన్యూ చేసి ఉంటే చాలా బాగుండేది. అంటే అప్పుడప్పుడు వచ్చాయి. మా మోహనకృష్ణ ఒక సినిమా చేశాడు, గ్రహణం అని, చలంకథ. కేఎన్టీ శాస్త్రి ఒక 2 సినిమాలు చేశాడు. ఇట్లా కొన్ని సినిమాలు అడపదడపు వచ్చాయి, కానీ ఒక ట్రెండ్గా తెలుగులో రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు కొద్దిగా డిఫరెంట్గా ప్రొడ్యూస్ చేయడం మొదలెట్టారు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా లేరు మొదటి నుంచి. వాళ్ళు బాంబే కానీ మద్రాస్ కానీ వెళ్ళి పనిచేయాలి, టెక్నీషియన్స్గా కానీ, ప్రొడ్యూసర్స్గా కానీ, డైరెక్టర్స్గా కానీ. కానీ 90sలో స్లోగా ఇక్కడికి ఇండస్ట్రీ రావడం మొదలైంది. మేము కూడా, నేను ఫిల్మ్ చేసినప్పుడల్లా షూటింగ్ ఇక్కడ చేయాలి, పోస్ట్ షూటింగ్ మొత్తం అంతా మద్రాస్లో వెళ్ళి చేయాలి. మిగతా ఎడిటింగ్ కానీ, సౌండ్ రికార్డింగ్ కానీ, ఛానల్ లేయింగ్ కానీ, స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, మ్యూజిక్ ఇక్కడే చేశాను. తర్వాత ఫైనల్ మిక్సింగ్ ఆఫ్ ద ఫిలిం అండ్ గ్రేడింగ్ ఫర్ ద టేకింగ్ అవుట్ ద ఫస్ట్ కాపీ అన్నీ అక్కడే చేయాల్సి వచ్చేది. కింద 90s తర్వాత స్లోగా మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అయింది లక్కీగా. ఇక్కడ ఎవరైనా ఫిల్మ్స్ చేసుకోవచ్చు, లోకల్గా ఎవరైనా ట్రైన్ అవుతే ఎడిటర్స్ ఎడిట్ చేసుకోవచ్చు, సౌండ్ రికార్డ్ సౌండ్ చేసుకోవచ్చు. మొత్తం సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసింది దాదాపుగా.
సో ఆ రకంగా వచ్చిన కొన్ని సినిమాల్లో తెలంగాణ అటైన్ చేసిన తర్వాత వచ్చిన మల్లేశం, ఆ లోకల్ బ్యాక్ డ్రాప్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా లక్ష్మణ్ ఏలే మన రాజ్కి వర్క్ చేసే ఆర్ట్ డైరెక్టర్, 3 సినిమాలకు ఆయనే చేశాడు. అతను నా గ్రూప్లో ఉన్నాడు. మేము ఒక ఆర్ట్ ప్రమోషన్ గ్రూప్ ఉంది ఒకటి, అది నాన్ ప్రాఫిట్ ట్రస్ట్ లాంటిది, మేము కలిసి పనిచేస్తుంటాం. అయితే దానికి ఈ 3 సినిమాలకి లక్ష్మణ్ ఏలే చేశాడు ఈ ఆర్ట్ డైరెక్షన్. అంటే ఇప్పుడు రాజు వచ్చినప్పుడల్లా రాజు వచ్చాడు, పలానా సబ్జెక్ట్ చేస్తున్నాం, పలానా లొకేషన్ అని నాకు ఎప్పుడు బ్రీఫ్ చేసేవాడు లక్ష్మణ్. సో ఒక ఫిలిం మేకర్, అంటే ఫిలిం మేకర్గా మారిన ఒక ప్రొడ్యూసర్, ఒక స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్గా మారిన తర్వాత మల్లేశం 8 AM మెట్రో అండ్ 23, ఈ 3 ఒక సామాజిక పరమైన అంశాలని పికప్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 70స్లో శ్యామ్ బెనగల్ ఒక 2 ఫిల్మ్స్, ఫస్ట్ ఫిలిం అంకుర్, సెకండ్ ఫిలిం నిశాంత్ చేశాడు. ఫస్ట్ ఫిలిం అతను మా ఊరు వాడే, అల్వాల్ వాడు శ్యామ్ బెనగల్, అక్కడికి మైగ్రేట్ అయ్యాడు బాంబేకి. సో ఆయన అంకుర్ చేసినప్పుడు అతను మా నిజాం కాలేజీలో చదువుకున్నప్పటి అనుభవాలతో ఫ్రెండ్స్ కలిసి ఓ ఫామ్కి వెళ్ళటం, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఫామ్కి వెళ్ళటం, అక్కడ జీవితాన్ని చూడటం, అప్పుడు కథ అనుకున్నాడు అతను. ఆ కథని ఆయన అంకుర్గా తీశాడు. సూర్యప్రకాష్ రావు అని మా ఊర్లోనే ఉండేవాడు, ఇప్పుడు లేడు ఆయన. ఆయన కథ మోస్ట్లీ అతని కథ, కొద్దిగా కల్పన ఉంది లాస్ట్లో వరకు. తర్వాత నిశాంత్ సినిమా, ఎందుకంటే శ్యామ్ బెనగల్ ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. బహుశా తెలంగాణ ఆర్మర్ స్ట్రగల్ జరిగినప్పుడు బహుశా ఆయన మేబీ 10 ఏళ్ళ వాడు ఉండేటాడు. నేను అప్పుడే పుట్టాను ఆ రోజుల్లో. ఐ బార్న్ ఇన్ 46. సో అది 46 నుంచి 51 వరకు జరిగింది. సో ఆ సబ్జెక్ట్ ఏదో చేద్దాం అనుకున్నప్పుడు విజయ్ తెండూల్కర్ అనే స్క్రిప్ట్ రైటర్, ఫేమస్ ప్లే రైట్, మహారాష్ట్రన్ ప్లే రైట్, ఆయన ఒక చిన్న ప్రెస్ క్లిప్, అప్పుడు ఆ రోజుల్లో 40స్లో వచ్చిన ప్రెస్ క్లిప్ ఒకటి శ్యామలకు చూపించి, ఇది మనం ఫిలిం చేయొచ్చు. దాన్ని వాళ్ళు డ్రామటైజ్ చేసి నిశాంత్ అని ఫిలిం చేశారు, గుళ్ళపోచంపల్లి ఇక్కడ కంపల్లి దగ్గర. సో ఆ ట్రెడిషన్ని పుణికిపుచ్చుకొని రాజ్ ఒక సహజమైన ధోరణిలో సమాజంలో జరుగుతున్న అనేక అంశాలు, ముఖ్యంగా మల్లేశానికి ఈ పద్మశ్రీ వచ్చింది. ఆ వీవర్స్ కమ్యూనిటీలో చాలా ఇబ్బందికరంగా, అంటే చాలా రిస్ట్రెయిన్డ్గా వాళ్ళు చేసే పనుల్ని ఒక చిన్న మిషన్ కనిపెట్టి దాని ద్వారా పని చాలా వేగవంతంగా కావడానికి దోహదకారి అవుతాడు మల్లేశం. దానికి ఎన్నో కష్టాలు పడతాడు, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యామిలీలో చాలా డ్రామా, ఇదంతా చూపించాడు ఆయన. ఇక్కడే లోకల్ ట్రెడిషన్, పాటలు, మాటలు, ఆటలు, ఇవన్నీ కూడా అక్కడక్కడ ఆయన దాంట్లో చేర్చాడు. నాన్ కమర్షియల్ చేశాడు సినిమా మోస్ట్లీ. బట్ ఇక్కడ ప్రాబ్లమే వస్తుందంటే, నేను ఫిలిమ్స్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నేను యాక్చువల్లీ ఆర్ట్ లవర్స్ నుంచి జన్నాటి మళ్ళీ తర్వాత సినిమాలకు వచ్చాను కాబట్టి, ఇక్కడున్న కల్చర్కి సంబంధించిన అంశాలు నేను బాగా గమనించాను కాబట్టి, సినిమా చేసినప్పుడు నా పట్టుదల ఏంటంటే, ఆ సినిమా సబ్జెక్ట్ మ్యాటర్కి సంబంధించిన ఎలిమెంట్ ఏదైతే ఉందో అదే ఎలిమెంట్కి సంబంధించిన నేపథ్యం మనం వాడినప్పుడు, కాస్ట్యూమ్స్ కానీ, సెట్ ప్రాప్స్ కానీ, సెట్స్ కానీ, లేకపోతే ఆర్టిస్ట్కి సంబంధించిన రకరకాల అంశాలు కానీ, మ్యూజిక్ కూడా అట్లే ఉండాలని నేను అనుకునేవాడిని. అంటే మ్యూజిక్ కూడా దాని దగ్గరగా ఉండాలని ఎవరు అట్లా ఆలోచించరు జనరల్గా. మ్యూజిక్ డైరెక్టర్ పికప్ చేస్తారు, అతను కొద్దిగా ఆ మూడ్కి తగ్గట్టు మ్యూజిక్ చేస్తారు. ఈవెన్ షామ్యాన్ కూడా అట్లే చేశాడు. బట్ నేను పర్టికులర్గా పాటలు కానీ ప్లే మ్యూజిక్ ఏదైతే ఉందో దానికి చాలా దగ్గరగా ఉండేట్టుగా నేను ప్రయత్నం చేశాను. మా భూమిలో యాక్చువల్గా సీతాదేవిని తీసుకున్నాం, విజయమురి సీతాదేవిని. బట్ నేను ఖచ్చితంగా ఇవి ఉండాలి, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి, ఈ ట్యూన్ ఇట్లా ఉండాలి, ఇక్కడి నుంచి పికప్ చేశాము అని అన్నింటిలో నేను పర్టికులర్గా ఉన్నాను. కాబట్టి అవి చాలా యాక్చువల్లీ ఈ రోజున్న
ఆట మాట పాట అన్నీ అప్పుడు స్టార్ట్ అయినాయి జనాటమంలో. తర్వాత సినిమాల్లో ఏదైతే మేము యూనిట్లో పనిచేశానో నేను ఫస్ట్ మా భూమి రంగుల కల, వాళ్ళే తర్వాత ఈ పూచమ్మ ఎల్లమ్మ మల్లమ్మ పాటలు చేశారు. తర్వాత ఈ అందశ్రీలు మా గౌరవ టెంకర్లు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ పాటలు, ఇది మూడో స్టేజ్. జనాటమండి ఫస్ట్ సినిమా, సెకండ్ థర్డ్ డివోషనల్ సాంగ్స్, ఫోర్త్ తెలంగాణ ఉద్యమ పాటలు. ఆ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అయితే నేను ఒక డాక్యుమెంటరీ చేశాను మా ఊరని. అంటే ఈ సందర్భం బహుశా మనం వీఆర్ కమింగ్ టు లైఫ్ని ఎట్లా తీసుకోవాలి రాజ్కి సంబంధించిన విషయం చెప్తూ నేను ఇది కొన్ని మా ఊరు అని డాక్యుమెంటరీ చేసినప్పుడు ఏంటంటే, మా ఊర్లో ప్రజ్ఞాపూర్లో నేను పుట్టి పెరిగిన ఊరు, తర్వాత ఇక్కడికి మైగ్రేట్ అయ్యాను. 53 to 55 మధ్యన గ్రామం ఎట్లా ఉండేది, అది 88లో చేయాలి అంటే ఒక గ్రామం అట్లా లేదు, అంటే మొత్తం మారిపోయింది. కాబట్టి 6000 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చింది నేను ఒక ఊరిని డిపెక్ట్ చేయడానికి. సరే, బ్యాక్గ్రౌండ్ మారడానికి ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేను తెలంగాణ ఇన్స్ట్రుమెంట్స్ పికప్ చేశాను. అది చాలా కష్టతరమైంది చేయడం, బట్ మొత్తం తెలంగాణ ఇన్స్ట్రుమెంట్స్నే, ఫ్లూట్ ఒకటి, వాయిలిన్ ఒకటి, క్లిప్ పెట్టి నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. మిగతా అన్ని ఆ ఇన్స్ట్రుమెంట్స్ చేశాను. అట్లానే మట్టి మనుషులను అట్లే చేశాను. అది దాసికి వచ్చినప్పుడు ఏంటంటే, అది పీరియడ్ అంటే 1925 సబ్జెక్ట్ ఫ్యూడల్ సిస్టంలో, దాన్ని క్లాసికల్ మ్యూజిక్లో చేశాను. మట్టి మనుషులు మళ్ళీ మైగ్రేటెడ్ లేబర్ కాబట్టి మళ్ళీ ఫోక్లోనే చేశాను. హరివిల్ ఉన్నప్పుడు అది అర్బన్ ఎలైట్ కాబట్టి దాన్ని కూడా, యాక్చువల్ నా బ్యాక్గ్రౌండ్ ఫోకే మ్యూజిక్లో, బట్ మన మిగతా అన్నిట్లో చేయగలను మ్యూజిక్ డైరెక్షన్. కాబట్టి అంత ఆథెంటిక్గా ఉండేటట్టుగా నేను జాగ్రత్త పడుతుంటాను. సో బట్ వాటిలో కొన్ని అంశాలు తర్వాత ఫిల్మ్ మేకర్స్ పికప్ చేసి ఇప్పుడు మలేషన్ గురించి చెప్పింది అందుకోసమే. సో ఈ ఫిలిం గురించి నాకు ఎక్కువ తెలీదు, బట్ అట్లాంటి కొంత హానెస్టీ, సిన్సియారిటీ యాక్చువల్గా సినిమా అన్నది కానీ లేకపోతే లిటరేచర్ కానీ కళలు కానీ వాస్తవం కాదు. ఇట్ ఇస్ నాట్ రియాలిటీ, బేస్డ్ ఆన్ రియాలిటీ. అండ్ యు ఆర్ క్రియేటింగ్ అన్ ఆర్ట్ త్రూ ఆర్ట్ ఫామ్. అంటే ఇంకా జీవితానికన్నా ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఆ కళారూపం ప్రజల్ని. కానీ నన్ను అడిగితే జీవితమే గొప్పదంట, ఎందుకంటే అది లేకపోతే అసలు కళారూపం లేదు కదా, మనం లేము. సో జీవితం చాలా గొప్పది. ఇందాక 2-3 కొత్తగా పరిచయం అయ్యారు నాకు, వాళ్ళతో మాట్లాడుతున్నా అంటే ఇట్స్ అన్ ఎడ్యుకేషన్. నవ్ ఐఎమ్ 80. సో ఎవ్రీ సెకండ్ ఐ లెర్న్ థింగ్స్, బికాస్ దిస్ లైఫ్ ఈజ్ గివెన్ టు యూ టు లెర్న్ అండ్ ఎక్స్పెరిమెంట్. సో సినిమాల్లో అలాంటి ఒక ట్రెండ్ రావాలనుకున్నది తెలుగులోనే 2 రాష్ట్రాల్లో అన్ఫార్చునేట్గా రాలేదు. సో ఇలాంటి కొన్ని ఎఫర్ట్స్, రాజ్ సినిమా లాంటి కొన్ని ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. బట్ వాటికి కూడా కొంత సింపతి, కొంత వాటికి సంబంధించి ఎంకరేజ్మెంట్ కూడా అవసరమని నేను భావిస్తున్నాను. ఈ గద్దర్ అవార్డు కూడా ఐ వాజ్ అ పర్సన్ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్. నేను జాగ్రత్తగా మెంబర్స్ ఐడియాస్ తీసుకున్న తర్వాత నేను ఎఫ్డీస్లో కూర్చొని కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేశాను. చాలామందిని అకామిడేట్ చేసేట్టుగా నేను దాన్ని తయారు చేశాను. సో మొన్న అవార్డ్స్ తీసుకున్నప్పుడు సీఎం ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, మీరు రావాలి ఇక్కడ కూర్చోవాలంటే నేను వెళ్ళి కూర్చున్నాను. సో చాలామంది అవార్డ్స్ తీసుకుంటారు, రాజు కూడా వచ్చాడు ఇక్కడికి. సో చాలా సంతోషం అనిపించింది. అంటే చాలామంది అవార్డ్స్ తీసుకున్నప్పుడు చాలా ఉత్సాహపడతారు, వాళ్ళు మళ్ళీ ఇంకేదైనా చేద్దామన్న ఆసక్తి కలుగుతుంది వాళ్ళకి. గద్దర్ పేరు పెట్టడం పట్ల చాలా కాంట్రవర్సీ ఉంది, అది వేరే విషయం. సో దొరగారు తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదవ అన్నట్టు ఆయన పేరు మీద ఇద్దాం అనుకున్నాం కాబట్టి ఇచ్చాడు ఆయన అది. బట్ దాంట్లో ఎవరెవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అన్నది మా కమిటీ నిర్ణయించింది. సో దాంట్లో రాజ్ అవార్డు గెలుచుకోవడం సంతోషకరం. ఐ డోంట్ నో, అంటే రాజ్ ఇంకా ఇలాంటివన్నీ చేయాలని నేను అడ్వైజ్ చేయగలను, కానీ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? బికాజ్ సినిమా అంటే ఇట్ ఇస్ నాట్ ఎ జోక్, బికాజ్ ఐ నో ఇట్ వాట్ ఇట్ కాస్ట్. ఒక సినిమా చేయాలంటే డబ్బే కాదు, వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ ఫ్రమ్ అస్. సో దానికి కొంత స్టేట్ సపోర్ట్ కూడా అవసరం. ఇప్పుడు ఇంత గవర్నమెంట్ పూనుకోవట్లేదు, కానీ స్టేట్ సపోర్ట్ కూడా చాలా అవసరం. ఇప్పుడు నేను హరివిల్లు చేసేప్పుడు ప్రొడ్యూసర్కి 35 lakhs గవర్నమెంట్ ఇచ్చింది, అది ఫిలిం 55-60 lakhs అయింది. కాబట్టి
ఇట్ కెన్ బి టాలరబుల్, ఎందుకంటే టెలివిజన్ కమ్ముకుంటే ఆ డబ్బు వచ్చేస్తుంది. అట్లాంటి ఇనిషియేటివ్స్ ఉండాలి, ఇదివరకు ఉండేవి. ఇండస్ట్రీ చాలా పెద్దగా డెవలప్ అయింది కాబట్టి అలాంటి ఇనిషియేటివ్స్ ఇప్పుడు పెద్దగా లేవు. పర్టికులర్ ఫిలిమ్స్కి ఇట్లా ఉండాలని క్లాజెస్ కూడా రావాలి ఇండస్ట్రీలో, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న బిగ్ హెడ్స్ అందరూ బిజినెస్ పీపుల్ ప్రిడామినెంట్లీ. వాళ్ళకి ఇవన్నీ వాళ్ళ చెవులకు చేరవు, అంటే ఇట్ సౌండ్స్ లాటెంట్ టు దెమ్. సో అలాంటిది కూడా మీ మీడియా తరఫు నుంచి ప్రెషర్ రావాలి, సొసైటీ సోషలాజికల్ ఆస్పెక్ట్స్ నుంచి కూడా వస్తే ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇంకా మంచి మంచి సినిమాలు చేయగలరు. అంటే అది యాక్చువల్ సినిమా ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ మీడియం, దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి: డాన్స్, డ్రామా, మ్యూజిక్, లిటరేచర్, పెయింటింగ్, స్కల్ప్చర్, ఫోటోగ్రఫీ, ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ టెక్నికాలిటీస్. సో ఇట్స్ లైక్ ఏ ఆటమ్ విచ్ యూ కెన్ ఎక్స్ప్లోర్. సో అది మనం గమనించాలి. ఇప్పుడు వచ్చిన కమర్షియల్ సినిమాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది బాహుబలి, RRR, ఈ ఇంకొకటి ఏదో వచ్చింది ఈ మధ్య, అతను నాగ్ చేశాడు, నాగ్ అని, కల్కి. సో దీస్ ఆర్ దట్, ఇదంతా బలుపు కాదు, వాపే. ఎందుకంటే దాంట్లో ఏంటి, మన విఠలాచార్య కథనే, మళ్ళీ బాహుబలి విఠలాచార్య కథ ఉంది కదా. మరి RRRకి వస్తే ఏంటంటే అల్లు సీతారామరాజు టైము 20s, మన 20s, మన కుమరం టైము 40s. ఆ ఇద్దరు ఎక్కడ కలుస్తారు? సినిమాలు కలుస్తారు. సినిమాలో ఏదైనా జరుగుతుంది, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. సో దీస్ ఆర్ ద థింగ్స్, దేర్ ఇస్ నో ఆథెంటిసిటీ అండ్ ఆల్ దట్. నేను భరద్వాజ్తో అన్నాను, ఏంటండి ఇట్లా అంటే, ఏమి మీరు కూడా ఏమనకండి సార్, కొట్టడానికి వస్తున్నారు వాళ్ళని. అంటే విమర్శిస్తే కొట్టడానికి వస్తున్నారంటే ఇలాంటి సిచ్యువేషన్ చూడండి. ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, రాజమౌళి, ఈ సినిమా ప్రమోట్ చేసి ఆస్కార్ తెచ్చుకోవడానికి 80 కోట్లు ఖర్చు పెట్టేవాడిని. నేను 80 కోట్లు ఖర్చు పెడితే 85 సంవత్సరాలు బతికేవాడిని సినిమాల్లో. 80 కోట్లు కూడా అక్కర్లేదు మా సినిమాలకి అప్పుడు, 5 లక్షలు 10 లక్షలు ఆ రోజులు. సో ఇట్ ఇస్ నాట్ దట్ యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ టు మేక్ ఏ ఫిలిం. ఇప్పుడు కరోనా మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ తెచ్చింది, మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి, ఓటీటీ వచ్చాయి. ఓటీటీ వచ్చాక చాలా ఫిల్మ్స్ వస్తున్నాయి. అంటే ఈ థియేటర్ రిలీజ్కి కాంపిటీషన్కి తయారైంది ఓటీటీ. కాబట్టి చాలామంది ఇప్పుడు నాలాంటి వాళ్ళు అప్పుడు ప్రయత్నం చేసిన వాళ్ళు చాలామంది ఫిల్మ్స్ చేయొచ్చు, బట్ దే కుడ్ ఏబుల్ టు అట్రాక్ట్ దట్ ఛానల్. అండ్ సో ఇంట్లో కూర్చొని చూడటమే ఎక్కువ మంది ఉన్నారు. లాస్ట్ టైం ప్రసాద్ అన్నాడు, మన రమేష్ ప్రసాద్, ఐమాక్స్ ఓనర్, నర్సింగ్ థియేటర్స్కి రావట్లేదు జనాలు ఎక్కువ మంది ఐమాక్స్కి, అందరూ ఓటీటీ చూస్తున్నారు, ఇంట్లో కూర్చొని చూడటం అలవాటు అయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఇట్స్ సినిమా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో, లిటరేచర్ అండ్ డిఫరెంట్ ఆర్ట్స్ ఆర్ అది సంస్కృతికి ఒక ఆయువు పట్టు లాంటివి. సినిమా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీడియం, దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు, లేకపోతే దీన్ని ఏదో సరే ఎవరో కమర్షియల్ ఫిల్మ్స్ తీసుకుంటున్నారని వదిలేయడానికి వీల్లేదు. కాబట్టి తెలంగాణ వచ్చింది కాబట్టి సోషలాజికల్ గ్రూప్స్ కూడా ప్రెషర్ ఉండాలి, అండ్ మంచి సినిమాలు రావాలి. మంచి సినిమాలు వస్తే సమాజానికి మంచిది. అంటే కళలతో ప్రజలు మారుతారా అన్నది డిబేట్ కాకూడదు, ఇవన్నీ మన పిచ్చి డిబేట్స్ అవన్నీ. ఎవరు మారుతారు, ఏమవుతుంది అన్నది సమాజం, ఆ వ్యక్తిగత సామాజిక పరిస్థితుల్లో ఆ వ్యక్తికి సంబంధించిన అంశాలు అవన్నీ. ప్రజలను మనం మారుస్తామంటే ఐ డోంట్ నో, కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది కళలతో, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ చాలా అది సంస్కృతికి సంబంధించిన అంశం. సంస్కృతి అంటే మనం ఈ గ్లాసెస్ పెట్టుకుంటున్నాము, ఈ పెన్ను పెట్టుకుంటున్నాం, ఈ ఫోన్ చేతిలో పెట్టుకుంటున్నాం, మన చెప్పులు తొడుక్కుంటున్నాం, ఇదంతా సంస్కృతిలో పార్టీ. ఇదంతా మామూలు ఆషామాషి విషయాలు కావు. ఎవ్రీథింగ్ మనం మాట్లాడే, ఏ రకంగా పక్క వాళ్ళతో మాట్లాడుతున్నాం, ప్రతిదీ దాంట్లోకి వస్తుంది. సో ఈ సబ్జెక్ట్ వెరీ రాడికల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక మిత్రుడు రాజన్న ఈ పుస్తకం ఇచ్చాడు, అంతకుముందు నాకు జింబో ఇది చెప్పాడు నాకు. సో ఇట్లాంటి
మన మిత్రులు ఆ ఫీల్డ్లో పనిచేయటం, ఆయన ఆ అంశాలు కనుక్కొని వీరు కూడా అక్కడ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉండడం, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్. నాకు కూడా ఒకసారి వెళ్ళి అవన్నీ చూడాలన్న కోరిక అనిపిస్తుంది, వాళ్ళ లైఫ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటంటే. సో సమాజం, ముఖ్యంగా మీడియాకి చాలా గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీడియా ఆ రెస్పాన్సిబిలిటీని చాలా బ్యాడ్గా వాడుకుంటుంది ఈరోజు, ఒక బిజినెస్గా వాడుకుంటుంది. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎన్నో చేయొచ్చు దాంతో, ఇంత గొప్ప. ఇప్పుడు చిన్నప్పుడు అనేవాళ్ళు కత్తి గొప్పదా కలం గొప్పదా అని మాకు ఎలక్యూషన్ కాంపిటీషన్ ఉండేది. సో అదే నైఫ్ చేతికిస్తే యాపిల్ కోసుకోవచ్చు, మనిషి పొడవచ్చు, రెండు చేయొచ్చు. ఆ కత్తి రెండు పనులు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమయ్యారంటే, రెండు డిఫరెంట్ గ్రూప్స్ పార్టీస్ ఉన్నప్పుడు, పెద్ద పెద్ద పార్టీస్ స్టేట్లో కొంతమంది అంటూ కింద మట్టు హైర్ చేయొచ్చు అన్నది చాలా బాధాకరం. మీడియా వాళ్ళని హైర్ చేయొచ్చు అంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్ అది. వీఆర్ ఫేసింగ్ ఏ టెరబుల్ సిచ్యువేషన్. ఇంకా మీడియా ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మీడియా మీద ఉంటుంది. సో బట్ ఈరోజు మనం ఏం చేయలేము, అంటే వీఆర్ ఇన్ ట్రబుల్స్. ఇప్పుడు మనకి ఇరాన్ అండ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ చూస్తున్నాం మనం. సో ఏదాన్ని ఆపగలుగుతున్నాం? వారు సిచ్యువేషన్సే మారిపోయినాయి. ఇప్పుడు యుద్ధ రంగంలోండి కత్తులు పట్టుకొని బల్లాలు పట్టుకొని పోట్లాడే పరిస్థితి లేదు. ఈ ట్యాంకులు గింకులంతా వేస్ట్. ఇప్పుడు ఇవన్నీ అవి వచ్చాయి కదా, డ్రోన్లు. సో కాబట్టి రేపు పొద్దున ఆటం కూడా వెళ్ళిపోతారు, ఇంకేముండదు. అందుకే ఐన్స్టీన్ అంటాడు, ఒకవేళ రేపు పొద్దున మూడవ ప్రపంచ యుద్ధం, అంటే ఆయన్నే కనిపెట్టినవాడు మహానుభావుడు. సో బహుశా చాలా బాధపడి ఉంటాడు. మన హైడ్రోజన్ బాంబు హిరోషిమా మీద వేసినవాడు కుళ్ళి చచ్చిపోయాడు. అంటే ద పర్సన్ హూ డిడ్ ఇట్, దట్ యాక్ట్, అతను ఐన్స్టీన్ కూడా చాలా బాధపడి ఉంటాడు. బాధపడి రాసిన లెటర్స్, టెక్స్ట్ కూడా ఉన్నాయి. అతను ఏమంటాడంటే, మూడో ప్రపంచ యుద్ధమే వస్తే పోట్లాడడానికి ఏముండవు, అవే రాళ్ళు రప్పలు కట్టెలు ఉంటాయి. మూడో ప్రపంచం ఇంకేముండదు, ఏముండదు. సో దోస్ కైండ్ ఆఫ్ ట్రబుల్ డేస్ వీఆర్ ఫేసింగ్. అండ్ బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్, మనము ఆశావాదులం కాబట్టి, ఆప్టిమిస్టులం కాబట్టి, మనం మన ఏరియాస్లో, మీడియాలో, సినిమాలో, ఆర్ట్స్లో, వీ షుడ్ టేక్ థింగ్స్ టు ద పీపుల్ ఇన్ ఎ ప్రాపర్ లైట్. సో ఐ అప్రిషియేట్ Raj for his ventures, and I demand the government to come forward to support these kind of projects. Thank you very much. సో దానికి చాలా దగ్గరగా ఉండేట్టుగా నేను ప్రయత్నం చేశాను. మా భూమిలో యాక్చువల్గా సీతాదేవిని తీసుకున్నాం, విజయముడి సీతాదేవిని. బట్ నేను ఖచ్చితంగా ఇవి ఉండాలి, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి, ఈ ట్యూన్ ఇట్లా ఉండాలి, ఇక్కడి నుంచి పికప్ చేశాము అని అన్నింటిలో నేను పర్టికులర్గా ఉన్నాను. కాబట్టి అవి చాలా యాక్చువల్లీ ఈ రోజున్న ఆట మాట పాట అన్నీ అప్పుడు స్టార్ట్ అయినాయి జననాట్యమంలో. తర్వాత సినిమాల్లో ఏదైతే మేము యూనిట్లో పనిచేశానో నేను, ఫస్ట్ మా భూమి రంగుల కళ వాళ్ళే, తర్వాత ఈ పూచమ్మ ఎల్లమ్మ మల్లమ్మ పాటలు చేశారు. తర్వాత ఈ అందశ్రీలు, మా గౌరవ టెంకర్లు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ పాటలు, ఇది మూడో స్టేజ్. జనాట్యమండి ఫస్ట్, సినిమా సెకండ్, థర్డ్ డివోషనల్ సాంగ్స్, ఫోర్త్ తెలంగాణ ఉద్యమ పాటలు. ఆ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అయితే నేను ఒక డాక్యుమెంటరీ చేశాను, మా ఊరని. అంటే ఈ సందర్భం బహుశా మనం వీఆర్ కమింగ్ టు లైఫ్ని ఎట్లా తీసుకోవాలి, రాజ్కి సంబంధించిన విషయం చెప్తూ నేను ఇది కొన్ని మా ఊరు అని డాక్యుమెంటరీ చేసినప్పుడు ఏంటంటే, మా ఊర్లో ప్రజ్ఞాపూర్లో నేను పుట్టి పెరిగిన ఊరు, తర్వాత ఇక్కడికి మైగ్రేట్ అయ్యాను. 53 to 55 మధ్యన గ్రామం ఎట్లా ఉండేది, అది 88లో చేయాలి. అంటే ఒక గ్రామం అట్లా లేదు, అంటే మొత్తం మారిపోయింది. కాబట్టి 6000 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చింది నేను ఒక ఊరిని డిపెక్ట్ చేయడానికి. సరే, బ్యాక్గ్రౌండ్ మారడానికి ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేను తెలంగాణ ఇన్స్ట్రుమెంట్స్ పికప్ చేశాను. అది చాలా కష్టతరమైంది చేయడం. బట్ మొత్తం తెలంగాణ ఇన్స్ట్రుమెంట్స్నే, ఫ్లూట్ ఒకటి, వాయిలిన్ ఒకటి, క్లిప్ పెట్టి నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. మిగతా అన్ని ఆ ఇన్స్ట్రుమెంట్స్ చేశాను. అట్లానే మట్టి మనుషులను అట్లే చేశాను. అది దాసికి వచ్చినప్పుడు ఏంటంటే, అది పీరియడ్ అంటే 1925 సబ్జెక్ట్, ఫ్యూడల్ సిస్టంలో. దాన్ని క్లాసికల్ మ్యూజిక్లో చేశాను.
మట్టి మనుషులు మళ్ళీ మైగ్రేటెడ్ లేబర్ కాబట్టి మళ్ళీ ఫోక్లోనే చేశాను. హరివిల్ ఉన్నప్పుడు అది అర్బన్ ఎలైట్ కాబట్టి దాన్ని కూడా యాక్చువల్ నా బ్యాక్గ్రౌండ్ ఫోకే మ్యూజిక్లో, బట్ మన మిగతా అన్నిట్లో చేయగలను మ్యూజిక్ డైరెక్షన్ కాబట్టి అంత ఆథెంటిక్గా ఉండేటట్టుగా నేను జాగ్రత్త పడుతుంటాను. సో బట్ వాటిలో కొన్ని అంశాలు తర్వాత ఫిల్మ్ మేకర్స్ పికప్ చేశారు, చేసి ఇప్పుడు మలేషన్ గురించి చెప్పింది అందుకోసమే. సో ఈ ఫిలిం గురించి నాకు ఎక్కువ తెలీదు, బట్ అట్లాంటి కొంత హానెస్టీ, సిన్సియారిటీ యాక్చువల్గా సినిమా అన్నది కానీ లేకపోతే లిటరేచర్ కానీ కళలు కానీ వాస్తవం కాదు. ఇట్స్ నాట్ రియాలిటీ, బేస్డ్ ఆన్ రియాలిటీ. అండ్ యు ఆర్ క్రియేటింగ్ అన్ ఆర్ట్ త్రూ ఆర్ట్ ఫామ్. అంటే ఇంకా జీవితానికన్నా ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఆ కళారూపం ప్రజల్ని. కానీ నన్ను అడిగితే జీవితమే గొప్పదంటాను, ఎందుకంటే అది లేకపోతే అసలు కళారూపం లేదు కదా, మనం లేము. సో జీవితం చాలా గొప్పది. ఇందాక ఇద్దరు ముగ్గురు కొత్తగా పరిచయం అయ్యారు నాకు, వాళ్ళతో మాట్లాడుతున్నా అంటే ఇట్స్ అన్ ఎడ్యుకేషన్. నవ్ ఐఎమ్ 80. సో ఎవ్రీ సెకండ్ ఐ లెర్న్ థింగ్స్ బికాస్ దిస్ లైఫ్ ఈజ్ గివెన్ టు యూ టు లెర్న్ అండ్ ఎక్స్పెరిమెంట్. సో సినిమాల్లో అలాంటి ఒక ట్రెండ్ రావాలనుకున్నది తెలుగులోనే 2 రాష్ట్రాల్లో అన్ఫార్చునేట్గా రాలేదు. సో ఇలాంటి కొన్ని ఎఫర్ట్స్, రాజ్ సినిమా లాంటి కొన్ని ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. బట్ వాటికి కూడా కొంత సింపతి, కొంత వాటికి సంబంధించి ఎంకరేజ్మెంట్ కూడా అవసరమని నేను భావిస్తున్నాను. ఈ గద్దర్ అవార్డు కూడా ఐ వాజ్ అ పర్సన్ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్. నేను జాగ్రత్తగా మెంబర్స్ ఐడియాస్ తీసుకున్న తర్వాత నేను ఎఫ్డీస్లో కూర్చొని కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేశాను. చాలామందిని అకామిడేట్ చేసేట్టుగా నేను దాన్ని తయారు చేశాను. సో మొన్న అవార్డ్స్ తీసుకున్నప్పుడు సీఎం ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, మీరు రావాలి ఇక్కడ కూర్చోవాలంటే నేను వెళ్ళి కూర్చున్నాను. సో చాలామంది అవార్డ్స్ తీసుకుంటారు, రాజు కూడా వచ్చాడు ఇక్కడికి. సో చాలా సంతోషం అనిపించింది. అంటే చాలామంది అవార్డ్స్ తీసుకున్నప్పుడు చాలా ఉత్సాహపడతారు, వాళ్ళు మళ్ళీ ఇంకేదైనా చేద్దామన్న ఆసక్తి కలుగుతుంది వాళ్ళకి. గద్దర్ పేరు పెట్టడం పట్ల చాలా కాంట్రవర్సీ ఉంది, అది వేరే విషయం. సో దొరగారు తలుచుకుంటే రాజు తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదవ అన్నట్టు ఆయన పేరు మీద ఇద్దాం అనుకున్నాం కాబట్టి ఇచ్చాడు ఆయన అది. బట్ దాంట్లో ఎవరెవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అన్నది మా కమిటీ నిర్ణయించింది. సో దాంట్లో రాజ్ అవార్డు గెలుచుకోవడం సంతోషకరం. ఐ డోంట్ నో, అంటే రాజ్ ఇంకా ఇలాంటివన్నీ చేయాలని నేను అడ్వైజ్ చేయగలను, కానీ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? బికాజ్ సినిమా అంటే ఇట్ ఇస్ నాట్ ఎ జోక్, బికాజ్ ఐ నో ఇట్ వాట్ ఇట్ కాస్ట్. ఒక సినిమా చేయాలంటే డబ్బే కాదు, యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ ఫ్రమ్ అస్. సో దానికి కొంత స్టేట్ సపోర్ట్ కూడా అవసరం. ఇప్పుడు ఇంత గవర్నమెంట్ పూనుకోవట్లేదు, కానీ స్టేట్ సపోర్ట్ కూడా చాలా అవసరం. ఇప్పుడు నేను హరివిల్లు చేసేప్పుడు ప్రొడ్యూసర్కి 35 lakhs గవర్నమెంట్ ఇచ్చింది, అది ఫిలిం 55-60 lakhs అయింది. కాబట్టి ఇట్ కెన్ బి టాలరబుల్, ఎందుకంటే టెలివిజన్ కమ్ముకుంటే ఆ డబ్బు వచ్చేస్తుంది. అట్లాంటి ఇనిషియేటివ్స్ ఉండాలి, ఇదివరకు ఉండేవి. ఇండస్ట్రీ చాలా పెద్దగా డెవలప్ అయింది కాబట్టి అలాంటి ఇనిషియేటివ్స్ ఇప్పుడు పెద్దగా లేవు. పర్టికులర్ ఫిలిమ్స్కి ఇట్లా ఉండాలని క్లాజెస్ కూడా రావాలి ఇండస్ట్రీలో, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న బిగ్ హెడ్స్ అందరూ బిజినెస్ పీపుల్ ప్రిడామినెంట్లీ. వాళ్ళకి ఇవన్నీ వాళ్ళ చెవులకు చేరవు, అంటే ఇట్ సౌండ్స్ లాటెంట్ టు దెమ్. సో అలాంటిది కూడా మీ మీడియా తరఫు నుంచి ప్రెషర్ రావాలి, సోషలాజికల్ ఆస్పెక్ట్స్ నుంచి కూడా వస్తే ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇంకా మంచి మంచి సినిమాలు చేయగలరు. అంటే అది యాక్చువల్ సినిమా ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ మీడియం, దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, డాన్స్, డ్రామా, మ్యూజిక్, లిటరేచర్, పెయింటింగ్, స్కల్ప్చర్, ఫోటోగ్రఫీ, ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ టెక్నికాలిటీస్. సో ఇట్స్ లైక్ ఏ ఆటమ్ విచ్ యూ కెన్ ఎక్స్ప్లోర్. సో అది మనం గమనించాలి. ఇప్పుడు వచ్చిన కమర్షియల్ సినిమాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది బాహుబలి, RRR, ఇంకొకటి ఏదో వచ్చింది ఈ మధ్య, అతను నాగ్ చేశాడు, నాగ్ అని కల్కి. సో దీస్ ఆర్ దట్, ఇదంతా బల్పు కాదు, వాపే. ఎందుకంటే దాంట్లో ఏంటి, మన విఠలాచార్య కథనే, మళ్ళీ బాహుబలి విఠలాచార్య కథ ఉంది కదా.
మరి ఆర్ఆర్ త్రిబుల్ ఆర్కి వస్తే ఏంటంటే అల్లు సీతారామరాజు టైము మన 20s, మన కుమరం టైము 40s. ఆ ఇద్దరు ఎక్కడ కలుస్తారు? సినిమాలు కలుస్తారు. సినిమాలో ఏదైనా జరుగుతుంది, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. సో దీస్ ఆర్ ద థింగ్స్, దే ఇస్ నో అథెంటిసిటీ అండ్ ఆల్ దట్. నేను భరద్వాజ్తో అన్నాను, ఏంటండి ఇట్లా అంటే, ఏమి మీరు కూడా ఏమనకండి సార్, కొట్టడానికి వస్తున్నారు వాళ్ళని అంటే, విమర్శిస్తే కొట్టడానికి వస్తున్నారంటే ఇలాంటి సిచ్యువేషన్ చూడండి. ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు రాజమౌళి, ఈ సినిమా ప్రమోట్ చేసి ఆస్కార్ తెచ్చుకోవడానికి 80 కోట్లు ఖర్చు పెట్టేవాడిని. నేను 80 కోట్లు ఖర్చు పెడితే 80 సంవత్సరాలు బతికేవాడిని సినిమాల్లో. 80 కోట్లు కూడా అక్కర్లేదు మా సినిమాలకి అప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఆ రోజులు. సో ఇట్ ఇస్ నాట్ దట్ యూ హ్యాడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ టు మేక్ ఏ ఫిలిం. ఇప్పుడు కరోనా మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ తెచ్చింది. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి, ఓటీటీ వచ్చాయి. ఈ ఓటీటీ వచ్చాక చాలా ఫిల్మ్స్ వస్తున్నాయి. అంటే ఈ థియేటర్ రిలీజ్కి కాంపిటీషన్కి తయారైంది ఓటీటీ. కాబట్టి చాలామంది ఇప్పుడు నాలాంటి వాళ్ళు అప్పుడు ప్రయత్నం చేసిన వాళ్ళు చాలామంది ఫిల్మ్స్ చేయొచ్చు. బట్ దే కుడ్ ఏబుల్ టు అట్రాక్ట్ దట్ ఛానల్. అండ్ సో ఇంట్లో కూర్చొని చూడటమే ఎక్కువ మంది ఉన్నారు. లాస్ట్ టైం ప్రసాద్ అన్నాడు, మన రమేష్ ప్రసాద్, ఐమాక్స్ ఓనర్, నర్సింగ్ థియేటర్స్కి రావట్లేదు జనాలు ఎక్కువ మంది ఐమాక్స్కి, అందరూ ఓటీటీ చూస్తున్నారు, ఇంట్లో కూర్చొని చూడటం అలవాటు అయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఇట్స్ సినిమా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో, లిటరేచర్ అండ్ డిఫరెంట్ ఆర్ట్స్ ఆర్ అది సంస్కృతికి ఒక ఆయువు పట్టు లాంటివి. సినిమా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీడియం. దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు, లేకపోతే దీన్ని ఏదో సరే ఎవరో కమర్షియల్ ఫిల్మ్స్ తీసుకుంటున్నారని వదిలేయడానికి వీల్లేదు. కాబట్టి తెలంగాణ వచ్చింది కాబట్టి సోషలాజికల్ గ్రూప్స్ కూడా ప్రెషర్ ఉండాలి అండ్ మంచి సినిమాలు రావాలి. మంచి సినిమాలు వస్తే సమాజానికి మంచిది. అంటే కళలతో ప్రజలు మారుతారా అన్నది డిబేట్ కాకూడదు, అది డిబేట్ కాకూడదు. ఇవన్నీ మన పిచ్చి డిబేట్స్ అవన్నీ. ఎవరు మారుతారు, ఏమవుతుంది అన్నది సమాజం, ఆ వ్యక్తిగత సామాజిక పరిస్థితుల్లో ఆ వ్యక్తికి సంబంధించిన అంశాలు అవన్నీ. ప్రజలను మనం మారుస్తామంటే ఐ డోంట్ నో, కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది కళలతో, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ చాలా అది సంస్కృతికి సంబంధించిన అంశం. సంస్కృతి అంటే మనం ఈ గ్లాసెస్ పెట్టుకుంటున్నాము, ఈ పెన్ను పెట్టుకుంటున్నాం, ఈ ఫోన్ చేతిలో పెట్టుకుంటున్నాం, మన చెప్పులు తొడుకుంటున్నాం, ఇదంతా సంస్కృతిలో పార్టీ. ఇదంతా మామూలు ఆషామాషి విషయాలు కావు. ఎవ్రీథింగ్ మనం మాట్లాడే ఏ రకంగా పక్క వాళ్ళతో మాట్లాడుతున్నాం ప్రతిదీ దాంట్లోకి వస్తుంది. సో ఈ సబ్జెక్ట్ వెరీ రాడికల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక మిత్రుడు రాజన్న ఈ పుస్తకం ఇచ్చాడు, అంతకుముందు నాకు జింబో ఇది చెప్పాడు నాకు. సో ఇట్లాంటి మన మిత్రులు ఆ ఫీల్డ్లో పనిచేయటం, ఆయన ఆ అంశాలు కనుక్కొని వీరు కూడా అక్కడ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉండడం, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్. నాకు కూడా ఒకసారి వెళ్ళి అవన్నీ చూడాలన్న కోరిక అనిపిస్తుంది, వాళ్ళ లైఫ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటంటే. సో సమాజం, ముఖ్యంగా మీడియాకి చాలా గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీడియా ఆ రెస్పాన్సిబిలిటీని చాలా బ్యాడ్గా వాడుకుంటుంది, ఈరోజు ఒక బిజినెస్గా వాడుకుంటుంది. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎన్నో చేయొచ్చు దాంతో, ఇంత గొప్ప. ఇప్పుడు చిన్నప్పుడు అనేవాళ్ళు కత్తి గొప్పదా కలం గొప్పదా అని మాకు ఎలక్యూషన్ కాంపిటీషన్ ఉండేది. సో అదే నైఫ్ చేతికిస్తే యాపిల్ కోసుకోవచ్చు, మనిషి పొడవచ్చు, రెండు చేయొచ్చు. ఆ కత్తి రెండు పనులు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమయ్యారంటే రెండు డిఫరెంట్ గ్రూప్స్ పార్టీస్ ఉన్నప్పుడు, పెద్ద పెద్ద పార్టీస్ స్టేట్లో కొంతమంది అంటూ కింద మట్టు హైర్ చేయొచ్చు అన్నది చాలా బాధాకరం. మీడియా వాళ్ళని హైర్ చేయొచ్చు అంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్ అది. వీఆర్ ఫేసింగ్ ఏ టెరబుల్ సిచ్యువేషన్. ఎందుకంటే మీడియా ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మీడియా మీద ఉంటుంది. సో బట్ ఈరోజు మనం ఏం చేయలేము, అంటే వీఆర్ ఇన్ ట్రబుల్స్. ఇప్పుడు మనకి ఇరాన్ అండ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్